క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో బాలాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3 టోర్నమెంట్ ను మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ 3 టోర్నమెంట్ ను బాలాజీ వారి మిత్ర బృందం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. కొన్ని సంస్థ పెద్ద పెద్ద టోర్నమెంట్లు నిర్వహించి కనుమరుగవుతాయని, అయితే బాలాజీ ప్రతి ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ జేమ్స్ వాట్స్ కొమ్ము టోర్నమెంట్ కు స్పాన్సర్స్ చేయడం సంతోషదాయకమన్నారు. సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ జేమ్స్ వాట్స్ కొమ్ము మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ శని, ఆదివారాల్లో జరుగుతుందని, గత ఏడాది 8 టీములు పాల్గొంటే ఈ ఏడాది 15 టీములు పాల్గొంటున్నాయని వివరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, దాసరి గురునాథం, డాక్టర్ కందుల కృష్ణతేజ, సాయి, కొండవీటి ప్రభాకర్, జామి సత్యనారాయణ, బాలాజీ, సాయి పాల్గొన్నారు. మంది క్రీడాకారులందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ, నిజానికి బాలాజీ చేసేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మనందరూ అభినందించాలి. నేను చూసినంత వరకు ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. అయితే అవి 1 సంవత్సరానికే పరిమితం అవుతాయి. తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడ ఉందో, ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ రెండింటిని కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం, అది కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సీజన్లోకి రావటం, సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం, తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీ వెనకాల ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం. మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం. అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం. అప్పుడు వ్యక్తులను మనం అప్రూవ్ చేయలేకపోతే మాలాంటి ముందు కూడా రాజమండ్రి అందుకనే ఎప్పుడైతే బాలాజీ గారు ఎవరు వచ్చారని చెప్పాను సార్, ఐ ఆల్వేస్ దేర్ ఫర్ యూ, ఎనీ టైమ్ యూ కండక్టింగ్ ఈవెంట్ నేను స్పాన్సర్ చేస్తాను చెప్పాను. సో లెట్స్ మేక్ దిస్ లెగసీ కంటిన్యూ చేసినాయండి. సో అప్పుడు సార్ వచ్చారు ఇనాగ్రేషన్కి, ఫైనల్స్ కూడా వచ్చారు. సో మంచి ఎలివేషన్ వచ్చినాయండి. ప్లేయర్స్ కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అయింది. ఇయర్ మేము 8 అనుకున్నాం, బట్ ఇంకా టీమ్స్ రావడం వల్ల 15 టీమ్స్ వరకు వెళ్ళాయండి. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరూని. సో ఇది చేయడం వల్ల ఏంటంటే వీకెండ్ మండే టు ఫ్రైడే వర్క్ చేసి ఉంటారు కాబట్టి సాటర్డే సండేలో ఒక రిలాక్సేషన్లో పనిచేస్తుంది ఇది. అండ్ రెండోది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ అండి, ఇప్పుడు అన్ని 15 డిపార్ట్మెంట్స్ క్రికెట్ ఆడుతున్నాయంటే ఒకరికొకరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాయిస్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉంది, ఓఎన్జీసీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. సో ఒకరికొకరు పీపుల్ విల్ గెట్ ఇంట్రాక్షన్. కొత్త ఫ్యూచర్ ఇష్యూస్ రాకుండా ఈ రిలేషన్స్ వాళ్ళ వర్క్ లో డెఫినెట్ గా ఎక్కడో చోట అందరికీ హెల్ప్ అవుతాయి. ఒక రాజమండ్రికి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఈ 15 రంగాల్లో కూడా అందరిలో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ అండి ఇది. సో డెఫినెట్ గా దుర్గేష్ గారు లాంటి వాళ్ళ ఆశీస్సులతో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తాం.